నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నికల్లో పార్టీల మధ్య పోటీ చేయడం సహజమే. కానీ కొన్నిసార్లు ఒకే పార్టీలో ఇద్దరు నేతల మధ్య కూడా ఎన్నికల సందర్భంగా ప్రచన్న యుద్ధం జరుగుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఈ బీఆర్ఎస్ అగ్రనేతల మధ్య అలాంటి ఓ పోటీ అనివార్యమవుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ లో ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ల మధ్య ప్రతి విషయంలోనూ పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ ఉండనే ఉంటుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ జరుగుతుంది. అసలు ఏంటి పోటీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. కొన్ని సీట్లైనా గెలుచుకుని ఉనికి చాటుకోవడం ఆ పార్టీకి తప్పనిసరి అవసరమైంది. దీంతో ప్రతి సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతుంది. ఈ క్రమంలో మెదక్ పార్లమెంటు సీటును గెలిపించుకోవాల్సిన బాధ్యత హరీష్ రావుపై పడింది. అటు కరీంనగర్ గెలుపు బాధ్యత కేటీఆర్ పై ఉంది. దీంతో ఎవరు తమకు అప్పగించిన బాధ్యతల్లో విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయా పార్లమెంటు పరిధిలోని తమ సొంత అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. దీంతో ఆయా సెగ్మెంట్లలో ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని పార్లమెంటు సీట్లను కైవసం చేసుకునే విషయంలో పోటీ ఏర్పడింది. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బావ హరీష్ తో తనకు పోటీ అని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. మెదక్ కన్నా కరీంనగర్లో ఎక్కువ మెజారిటీ సాధిస్తామని బహిరంగ సభలోనే శపథం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో హరీష్దే పైచేయి అయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటును బీఆర్ఎస్ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఆ ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండే 78,102 మెజారిటీ వచ్చింది. కానీ కరీంనగర్ సీటును బీఆర్ఎస్ కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89,508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుండి కేవలం 5,713 ఓట్ల ఆధిక్యత మాత్రమే బీఆర్ఎస్ వచ్చింది. 2019 లాగా 2024లో జరగవద్దని కేటీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి మంచి ఓట్లు సంపాదించడంతో పాటు కరీంనగర్ సీటును గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇటు హరీష్ రావు కూడా గత ఎన్నికల రికార్డును కొనసాగించారని ఉవ్విడూరుతున్నారు. పార్లమెంటు సీటు సంగతి అటుంచితే సిద్దిపేట, సిరిసిల్లలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందనేది కూడా ఆసక్తికరమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు సిద్దిపేట నుండి 82,308 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సిరిసిల్ల నుండి కేటీఆర్ 29,687 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళిద్దరికీ ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా తేలాల్సి ఉంది. పార్టీ కష్టకాలంలో కూడా ఎవరి ప్రభ ఎంతో కూడా తేలిపోయే అవకాశం ఉంది.